ఒక ఊరిలో రాము అనే కుమ్మరి ఉండేవాడు. అతను కుండలు చేస్తూ జీవనం సాగించేవాడు. ఒకరోజు రాజుగారి దగ్గరనుంచి రాముకి కబురు వచ్చింది. రాజుగారికి ఒక అందమైన కుండ కావాలట. రాము చాలా సంతోషించాడు. రాజుగారి కోసం ఒక అందమైన కుండ తయారు చేయడం మొదలుపెట్టాడు. కాని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ కుండ ఏదో ఒకచోట విరిగిపోయేది. రాము చాలా బాధపడ్డాడు. అప్పుడు ఒక ముసలి వ్యక్తి రాము దగ్గరికి వచ్చి, "నువ్వు ఓడిపోయావని బాధపడకు. ప్రయత్నిస్తూనే ఉండు. ఒకరోజు నీకు తప్పకుండా విజయం వస్తుంది" అని చెప్పాడు. ఆ మాటలు విన్న రాముకి కొత్త ఉత్సాహం వచ్చింది. మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి అతను చాలా జాగ్రత్తగా, ఓర్పుతో పనిచేశాడు. చివరికి ఒక అందమైన కుండను తయారు చేయగలిగాడు. రాజుగారు ఆ కుండను చూసి చాలా సంతోషించారు. రాముకి మంచి బహుమతి ఇచ్చారు. ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే, మనం ఎన్నిసార్లు ఓడిపోయినా ప్రయత్నం మాత్రం ఆపకూడదు. పట్టుదలతో పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తాము.